స్వస్తిశ్రీ నందననామ సంవత్సర రాశి ఫలములు. మీనరాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారికి మీనరాశి కిందికి వస్తారు. ఈ సంవత్సరం వీరికి సామాన్యంగా ఉంటుంది. మే వరకు గురు సంచారం అనుకూలంగా ఉండటం వలన శుభ ఫలితాలు ఉంటాయి. మే తర్వాత గురువు 3వ ఇంట్లో సంచరించడము, శని అష్టమ స్థానంలో సంచరించడం వలన ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే గురు రాహుల కేతు మూర్తి బాగుండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ దాని నుంచి బయటపడగలుగుతారు. ఆర్థికంగా ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. రావాల్సినవి కొంత ఆలస్యంగా చేతికి అందుతాయి. గౌరవ ప్రతిష్టలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ ఈ సంవత్సరం బాగుంటాయి. అష్టమ శని కారణంగా ఉద్యోగ విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపార రంగంలో ఉండేవారికి, పారిశ్రామిక రంగంలో ఉండేవారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. అయితే కార్మికుల నుంచి కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఈ సంవత్సరం నూతన వ్యవహారాలకు కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అంతగా అనుకూలం కాదు. రైతులకు పంట కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అంతర పంటలు ఈ సంవత్సరం వేసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ప్రత్యేకించి కలిసి వచ్చేది ఏమీ లేదు. కొంత ప్రయత్నం మేరకు సంవత్సరాంతంలో అనుకూలించే అవకాశం ఉంది. కళాకారులకు కానీ ప్రైవేట్ రంగంలో ఉండేవారికి కానీ ఈ సంవత్సరం సామాన్యంగా యోగిస్తుంది. స్త్రీలకు కూడా ఈ సంవత్సరం సామాన్యంగా యోగిస్తుంది. కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సంవత్సరాంతంలో కొంత ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రాశి వారు గురువు, శని, రాహుకేతులకు సంబంధించిన స్తోత్ర పారాయణం కానీ హనుమాన్ చాలీసా, గురుచరిత్ర పారాయణాలు కానీ చేయడం మంచిది. ఇవి నందన సంవత్సరం మీనరాశి ఫలితాలు.